మరణ దినము మేలా కీడా. లోకం ఏం చేస్తుందంటే మరణం అంటే కీడు, మరణం జరిగిన ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. కానీ వాక్యం ఏం చెబుతుందంట, మరి విందు జరిగే ఇంటికంటే, సంతోషించే వారి ఇంటికంటే, ప్రలాపించి దుఃఖించే వారి ఇంటికి పోవుట మేలు. మరి ఇప్పుడు మీరు మేలు చేశారా కీడు చేశారా చెప్పండి. వచ్చిన వాళ్ళందరూ ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రైట్. ఆదరణ, అలాగనే దేవుణ్ణి స్తుతించడం. ఎందుకు దేవుణ్ణి స్తుతించడం అంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఈ భూమి మీద మన జీవితం అంతా కూడా ప్రయాస, చెమట, రక్తం, బాధలు, కష్టాలు, రోగాలు, శ్రమలు, వెనుపోట్లు, బాధలు, మనోవేదనలు, సంబంధాల్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, గ్రామాల్లో సమస్యలు, దేశంలో సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? భూమి మీద ఉంటాయి. పరలోకంలో ఇవేవి ఉండవంట, ఇవేవి ఉండవు. కనుక ఇప్పుడు అమ్మగారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వారు తమ ప్రయాసలు విడిచిపెట్టేసి, మానివేసి శ్రేష్టమైన స్థలంలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుటుంబానికి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. షీఈస్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. చాలా మంచి స్థలంలో ఉంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డది తల్లి చివరి దినాల్లో, కానీ ఇప్పుడు ఆమె మంచి స్థలంలో ఉంది. దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధ లేదు. మనకి బాధ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు అనుకుంటుందంట, నేను ఏసై దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాను, మా వాళ్ళు ఎప్పుడు వస్తారని ఆవిడ వెయిట్ చేస్తారు. మనకు ఒక నిరీక్షణ ఉంది, తప్పనిసరిగా ఆమెను మనం చూస్తాం. ఆమె మన దగ్గరకు రాకపోవచ్చు, కానీ మనం అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నదన్న వాస్తవాన్ని మనం అందరం కూడా మరి గమనించాలి. కనుక కుటుంబం ధైర్యంగా ఉండండి. మరి ఇది దేవుడిని స్తుతించే కూడిక. ఏమాత్రం దుఃఖపడకూడదు. ఎందుకంటే మనం చాలా మార్లు ప్రార్థన చేశాం. డాక్టర్ గారు ఏమన్నారంటే, మాకు ప్రతిదీ మరి పౌల్ గారు చెప్పేవారు. వారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, సేవకులకి చెప్తారు. ఇందుకే ఎంతమంది సేవకులు ఉన్నాం మేము? ఈ కుటుంబానికి 3 సేవకులు ఉన్నాం. మామూలుగా ఏం చేస్తారంటే, ఒకరికి చెప్పి ఆగిపోతారు. ఆయన అలాంటిది కాదు. ఏం చేస్తారంటే 3కి చెప్తాడు. ఆయన 3కి ఒకే మెసేజ్ పెడతారు. మా 3 మాట్లాడుకుంటాం. మరి ప్రతిదీ మాకు తెలియపరిచారు. మరి ఒక సమయంలో మరి ఇలా ఆపరేషన్ చేయాలండి అని అనగానే మరి చేయడం చాలా భయంకరం, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చెప్పలేం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని భయపడిన సమయంలో మరి ఇంటి దగ్గర ఉంచుదాం అనుకున్నారు చాలామంది వైద్యులు. మరి మన సంఘంలో కూడా డాక్టర్ గారు ఉన్నారు. మరి అందరం మేము ఆలోచించి అనుకున్నది ఏంటంటే, ఈమె మహా అయితే ఒక 5 రోజులు 10 రోజులు బ్రతుకుతుంది అంతే అనుకున్నాం. మేమందరం సిద్ధపడిపోయాం. కానీ దేవుని ప్రణాళిక వేరు. దేవుడు ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాడు. మరి చాలా నెలలు తల్లిగారు మరి ఆమె అసలు సరిగ్గా తినేది కాదు. ఏ కాఫీయో లేకపోతే ఏ టీయో ఏదో అలా తాగిదంటే, నీరు తాగిదంటే మధ్యలో చాలా బలహీనరాలు అయిపోయింది. కానీ ప్రాణం మాత్రం అలాగే కొన్ని నెలలు దేవుడు ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా దేవుని యొక్క కృప.